అది నామాలపాడు అనే ఒక చిన్న గ్రామం, మారుమూల పల్లెటూరు, చిన్న పల్లెటూరు. సో అక్కడ చుట్టుపక్కల తండాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి వచ్చిన గిరిజనుల మొత్తాన్ని కూడా చూశారు. కొంతమంది నడవలేని పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా ఇంటికి తీసుకెళ్ళి మరీ శిబిరం దగ్గరికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించి మెడిసిన్స్ అన్నీ కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. చూశారు ఎంతమంది పెద్దవాళ్ళు వస్తూ ఉన్నారు, చిన్నవాళ్ళు వస్తూ ఉన్నారు, పిల్లలు వస్తూ ఉన్నారు. సో మీరందరికీ కూడా డౌట్ రావచ్చు, వీళ్ళకి అసలు హాస్పిటల్స్ లేవా అంటే కొన్ని చోట్ల లేవు. కొన్ని చోట్ల సిటీస్లో పనిచేయడానికి డాక్టర్లు అంగీకారం తెలుపుతారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇలాంటి మారుమూల పల్లెటూళ్ళకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అంటే కొంతమంది డాక్టర్లు, మెడికల్ సిబ్బంది కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే వెళ్ళడానికి సరైన రోడ్లు ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వానికి సంబంధించి ఉన్నా కూడా కొన్ని చోట్ల మాత్రమే సరైన వైద్యం అందుతుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా అదే రకమైన పరిస్థితి, వాళ్ళని పట్టించుకోని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్గా మేము న్యూస్ అందించడం మాత్రమే కాదు, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి, ఒక ఆరోగ్య పండుగని మనం నిర్వహించాలి. అంటే ఇది ఒక హెల్త్ ఫెస్టివల్, ఆరోగ్య పండుగ నిర్వహించాలన్న ఉద్దేశంతో బిగ్ టీవీ ఇలాంటి తండాలకి, మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ఒక టెంట్ వేసి అక్కడ ఊళ్ళో ఉన్న జనానందరికీ కూడా మైక్లో అనౌన్స్ చేసి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్స్ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం అందిస్తూ ఉన్నాము. అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా చూసాం. అనేక జిల్లాల్లో ఈ మెడికల్ క్యాంపులు ఇవాళ 120కి పైగా మెడికల్ క్యాంపులు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి వైజాగ్ వెళ్దాం, వైజాగ్లో కూడా మెడికల్ క్యాంపు నడుస్తుంది, వైజాగ్ ఏజెన్సీలో కూడా మెడికల్ క్యాంపు నడుస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, గిరిజనులు ఉండే చోట, కనీసం రహదారులు కూడా సరిగా లేని చోట, కొండగొట్టల్లో ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో సైతం మేము బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వైజాగ్ మా నాయుడు ఉన్నారు. నాయుడు, ఎక్కడున్నారు మీరు? ఈ మెడికల్ క్యాంప్ ఎక్కడ కండక్ట్ చేశారు? ఎవరు సహకరించారు మనకి? అశోక్, చూడొచ్చు విశాఖపట్నంలో శంకరమఠం రోడ్డు దగ్గర ఉన్న ఇక్కడ వి హెల్త్ కేర్, జేసీ ఏజ్ కేర్ ఆధ్వర్యంలో పూర్తిగా మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బిగ్ టీవీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి. అయితే ప్రతి మెడికల్ క్యాంప్ దగ్గర పూర్తిగా నార్మల్ టెస్టులు చేసినా, అలాగే చిన్న చిన్న టెస్టులు, ఉచిత మెడికల్ సదుపాయం కల్పించిన. ఇక్కడ మాత్రం కొత్తగా సిపిఆర్ ట్రైనింగ్ అనేది ప్రజలకు ఇస్తున్నారు. సిపిఆర్ అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా హార్ట్ అటాక్ సమస్యలు వస్తున్నాయి. ఈ హార్ట్ అటాక్ ఏ విధంగా చిన్న చిన్న దాంట్లో రక్షించుకోవచ్చే విధంగా అయితే వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సిపిఆర్ ట్రైనింగ్ ద్వారా పూర్తిగా ఎంతోమంది ప్రాణాలు రక్షించుకోవచ్చు అనేది వీళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా వి హెల్త్ కేర్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సిపిఆర్ సెక్షన్ ఏంటి ఈరోజు? సార్ నమస్తే అండి, నా పేరు రమేష్ అండి, డైరెక్టర్ వి డెంటల్ హాస్పిటల్స్. ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నంలో బిగ్ టీవీ సారథ్యంలో వి హెల్త్ కేర్, జేసీఐ వైజాగ్, ఏజ్ కేర్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఫ్రీ క్యాంపు. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెటిక్, ఫిజియోథెరపీ, డెంటల్ పరీక్షలు చేస్తూ బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా ఇస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా దీంట్లో మనం సిపిఆర్ విధానాన్ని ఎలా చేయాలి, ప్రతి కుటుంబంలో సిపిఆర్ ప్రక్రియ తెలిసిన ఒక వ్యక్తి ఉండాలనే లక్ష్యంతో మనతో ఉన్న డాక్టర్ చరిష్మా గారు, జేసీఐ వైజాగ్ ప్రెసిడెంట్, ఆమె డాక్టర్ చరిష్మా గారు మనకి డెమో ఇస్తారు. దీనికి సంబంధించి ఆర్థోపెటిక్ డాక్టర్ శరత్ ఖాన్ శర్మ గారు కూడా వివరంగా చెప్తారండి. చాలామంది ఇంతవరకు అయితే 350 మంది వరకు ఈ క్యాంపు నిర్వహించుకున్నారు. మార్నింగ్ నుంచి 4 సెషన్స్లో సిపిఆర్ మీద ట్రైనింగ్ అయింది. ఇప్పుడు సెషన్ జరగబోతుంది. తప్పనిసరిగా అందరూ ఎక్కువ మంది ఉపయోగించుకుని ఆరోగ్య సమస్యలని వాళ్ళు పరిష్కరించుకోవడానికి కోరుకుంటున్నాను. వీళ్ళు పూర్తిగా ఫ్రీ చెకప్తో పాటు అలాగే సిపిఆర్ సెక్షన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువకులు కానీ అలాగే పెద్దలు కానీ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్ సమస్య వస్తుంది. అలాంటిది హార్ట్ అటాక్ని మనమే హాస్పిటల్కో లేకపోతే 108కి ఫోన్ చేయకుండా రక్షించుకునే విధంగా వీళ్ళు ఉదయం నుంచి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మేడం చెప్పండి, అసలు ఏ విధంగా చేస్తారు దీన్ని? అసలు ఫస్ట్ మనం సేఫ్గా ఉన్నారా లేదా అన్నది చూస్తాం, ఎయిర్వేస్ చూసుకుంటాం, చెక్ చేస్తాం, బ్రీతింగ్ చూస్తాం, బ్రీతింగ్ అవుతుందా లేదా అన్నది చెక్ చేశాక పల్స్ చూస్తూ మనం కంప్రెషన్స్ అన్నవి స్టార్ట్ చేస్తాం. కంప్రెషన్స్ అన్నవి ఇట్లా పెట్టి స్టార్ట్ చేసి 2 ఇంచెస్ డెప్త్ వరకు వెళ్ళి మనం ఫుల్ 30 కంప్రెషన్స్ స్పీడ్గా ఇవ్వాలి. 100 కంప్రెషన్స్ 1 మినిట్లో అయ్యేటట్టు ఇలాగా 1 2 3 4 5 6 7 ఇలా 30 కంప్రెషన్స్ ఇచ్చాక చిన్ లిఫ్ట్ చేసి 2 బ్రీతింగ్స్ అన్నవి ఇవ్వాలి. గట్టిగా గాలి పీల్చుకొని 2 ఈ రేంజ్లో 2 బ్రీతింగ్స్ ఇవ్వాలి. ఇలాగా మనిషి కాన్షియస్లోకి వచ్చేంత వరకు మనం చేయాలి. అండ్ లేదు అంటే ఫస్ట్ ఎయిడ్ వచ్చేంత వరకు మనం చేస్తూ ఉండాలి. అది సరే, పూర్తిగా చూడొచ్చు మన విజువల్స్లో డెమో చూస్తున్నాం. అయితే ఏ విధంగా
మనం ప్రాణాన్ని రక్షించుకొచ్చే విధంగా అయితే మనకి ఇక్కడ వైద్యులు మనకి సిపిఆర్ శిక్షణ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఈ సిపిఆర్ శిక్షణకు వచ్చే వాళ్ళు అయితే ట్రైనింగ్ తీసుకుంటున్న పరిస్థితి. ఇక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మెడికల్ క్యాంప్కి వచ్చారు కదా? అవును, మెడికల్ క్యాంప్ వచ్చాము. విశాఖపట్నంలో ఉంటాం మేము. ఇక్కడ సిపిఆర్ క్యాంప్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మొత్తం అన్ని క్యాంపులు బ్లడ్ టెస్ట్, యూరిన్, బ్లడ్, ఈసీజీ అన్ని చెకప్లు అవుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాము. వచ్చి చెకప్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాము ఇప్పుడు. థ్యాంక్ యూ నాయుడు. అది వైజాగ్కి సంబంధించి